కాశీలో అన్నపూర్ణ దేవాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా ధర్మ విజయాత్రకు విజేసిన సందర్భంలో మేము ప్రార్థించగా వారు ఇక్కడికి విచ్చేసి వారి కమలములచే శిలాన్యాసం జరిగింది. వారు మొట్టమొదట 5 లక్షలు మాకు ఈ భవన నిర్మాణం కోసం మొదటగా వారు అందించి అనుగ్రహించారు. ఆ తర్వాత ఒక 5 కోట్లు అనుకున్నాము, 6 కోట్ల వ్యయంతో ఈ భవన నిర్మాణం ఇలా సాగుతోంది. ఇది త్వరగా పూర్తయి మళ్ళీ అత్యద్భుతంగా ఇది ఉద్ఘాటన జరిగి 50 మంది ఆస్తికులకు సదాచార సంపన్నులకు ఈ భవనం ఉపయోగంలోకి వచ్చి ఇది కాశీ ధార్మిక బ్రహ్మత్వ భవనం విశేషమైనటువంటి ధార్మిక సేవ అందించాలని, కాశీలో ఒక ఆదర్శవంతమైనటువంటి ధార్మిక సేవ కేంద్రంగా ఇది విలసిల్లేలా అనుగ్రహించాలని కోరుతూ ఒక సందేశాన్ని ఈ భవన నిర్మాణం కోసం బ్రహ్మత్వ భవన సభ్యులందరము గురుదేవుడు బ్రహ్మానంద తీర్థ స్వామి వారి అనుగ్రహంతో నిర్వహిస్తున్న ఈ దేనికి తమరు ఆశీపూర్వక సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. కాశీలోకి అడుగు పెట్టాలంటే విశ్వేశ్వర సంకల్పం ఉండాలి. విశ్వేశ్వరుని సంకల్పం లేనిది ఎవడైనా ఇంకెవరినైనా ఉపాసించి బలాత్కారంగా ఇక్కడికి అడుగు పెడితే అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఎక్కువ కాలం ఉండరు, వాళ్ళు బయటికి గెంటబడతారు అని కాశీఖండంలో ఉంది. ఈ మాట అగస్త్య మహర్షి లోపాముద్రతో అన్నాడు స్కాంద పురాణంలోని కాశీఖండంలో. కాశీలో అడుగు పెట్టాలంటే ఈ విశ్వేశ్వర అనుగ్రహం ఉండాలి, లేకపోతే ఉండలేరని అర్థం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంతకీ అడుగు పెట్టాలంటే విశ్వేశ్వర అనుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలి? దానికి గురువులను ఆశ్రయించాలి అని శాస్త్రం. భక్తితో గురువులను ఆశ్రయించి ఒక మంత్రాన్ని అనుష్ఠానంగా సేకరించి భక్తితో శ్రద్ధతో దాన్ని అనుష్ఠానం చేస్తే ఈ గురువు మహిమ వల్ల విశ్వనాథ కటాక్షం పొందుతారు. విశ్వనాథ కటాక్షం వల్ల ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత కాలభైరవుడు, డుంఠి విఘ్నేశ్వరుడు, బిందు మాధవుడు, దండపాణి ఇటువంటి మహానుభావుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం దండపాణి అని చెబుతున్న ఆయన అసలు పేరు హరికేశుడు. ఆయన ఒక యక్షుడు, పచ్చని కళ్ళు కలిగి ఉంటాడు, కొద్దిగా పిల్లి కళ్ళల్లో ఉంటాయట. ఆయన పేరు హరికేశుడు, చాలా గొప్పవాడు. కాశీలో మహాతపస్సు చేసి ఈశ్వర అనుగ్రహంతో ఈశ్వరుడిచ్చిన ఒక కర్ర పట్టుకుని కర్ర పెత్తనం చెలాయిస్తున్నాడు. కర్రని సంస్కృతంలో దండము అంటారు. దండమును పాణి యందు ధరించిన వాడు దండపాణి అన్నమాట. ఈ దండపాణి అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి భవన నిర్మాణం చేయగలుగుతారు అని కాశీఖండం చెబుతున్నది. అందుకే ఈ మాట చెబుతున్నాను. ఎప్పుడో దాదాపు 9 సంవత్సరాల క్రితం శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామి వారు ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత సన్యాసం పుచ్చుకుని బ్రహ్మానంద తీర్థ అనేటటువంటి ఒక దివ్యనామాన్ని సేకరించి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకున్నారు. మహాత్ములు సన్యాసం తీసుకున్నాక ఎక్కువ కాలం ఉండరట. వాళ్ళ నియమం ఏంటంటే కైలాసానికి వెళ్ళిపోవాలి. అందువల్ల టక్కన అలా సేకరించి ఉదయం సాయంత్రానికి వెళ్ళిపోయారు. యోగ జాతకులు అంటారు వాళ్ళని. అలా యోగ జాతకులు వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో వాళ్ళు కొంత దుఃఖిస్తారు, కానీ దుఃఖించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు శరీరంతో ఉండకపోవచ్చు, కానీ వారి ఆత్మ ఇక్కడే ఏదో రకంగా మనల్ని దీవిస్తూనే ఉంటుంది. ఆయన అదృష్టం ఏంటంటే ఒక సత్పుత్రుడు లభించాడు. అందులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భుజస్కంధాలు చేసుకున్నారు. ఎన్ని ఉన్నా కార్య నిర్వహణ చేసేటటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉండాలి అని శాస్త్రం. ఇప్పుడు కాశీ ఉంది. కాశీఖండంలో ఏమని చెప్పారు? స్కాంద పురాణంలో విశ్వనాథుడు ఒకప్పుడు ఇక్కడ ఈ క్షేత్రం సృష్టించుకున్నాడు. ఇది ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాదు. ఆయన తన శరీరాన్ని 2గా విభజించుకుని అమ్మవారిని ఒక భాగంలో పెట్టుకుని కుడివైపు భాగాన్ని విశ్వనాథుడు అనే పేరుతో నిర్మించుకుని అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుడు అయ్యాడు. ఇంత క్షేత్రం నిర్మించుకుని మకాం పెట్టాడు. ఇక్కడికి ఎంతో మందిని మహానుభావుల్ని తన దివ్యశక్తితో సృష్టించి తన పరివారంగా చేసుకున్నాడు. ఏది? విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, యక్షులు, దిక్పాలకులు. ఇది బాగా పెరిగిందిట. పెరిగాక
కర్రపెత్తనం చెలాయించడానికి దండపాణి ఉన్నాడు, క్షేత్ర పాలకుడిగా భైరవుడి పెట్టాడు, ఇదున్న వంట చేసి పెట్టి 10 మందికి భోజనం పెట్టి అన్నపూర్ణకి సాయం చేయడానికి పోషకుడు కూడా కావాలండి, మేనేజర్ ఒకడు కావాలి. అందుకని ఈ బాధ్యతని మాధవునికి ఇచ్చాడు, విష్ణువుకి ఇచ్చాడు. ఈ మాట నేను చెప్పడం లేదు, స్కాంద పురాణంలో కాశీఖండంలో చెప్పారు. విష్ణువుని తన వామభాగం నుంచి ఖండంలో ఉంది, శివపురాణంలో ఉంది, ఇదే మాట పద్మపురాణంలో కూడా ఉంటుంది. విష్ణువు పుట్టాక నాయన దీన్ని పోషించే భారం నీది, బాధ్యత నిర్వహించు అంటే ఒక్కొక్కరు చెప్పాలంటే మేనేజర్గా ఉండు అన్నాడు. అమ్మబాబు కాశీని నిర్వహించడం అంత తేలిక కాదు అని 1000 సంవత్సరములు కఠోర తపస్సు చేశాడు విష్ణువు. తపస్సు చెయ్యాలంటే ఏం చేయాలి? రోజు స్నానం చెయ్యాలి. అప్పటికి ఇంకా గంగ దిగలేదు, భాగీరథి గంగ. అందుకని తన చక్రంతో ఒక ప్రాంతాన్ని తవ్వి, ఆ తవ్వుతున్నప్పుడు ఆయన శరీరం నుంచి చెమట పుట్టించుకుని, దానికి విష్ణువుకి చెమట పుట్టదు, కావాలని పుట్టించుకున్నాడు. మన చెమట కంపుతో ఉంటుంది, ఆయన చెమట మంచి సువాసనతో ఉంది. ఈ చెమటని ఆ చక్రంతో తవ్విన గోతిలో పోశాడు. చక్రంతో తవ్వటం వల్ల దాన్ని చక్రతీర్థం అని, ఈ శ్రమజలం అందులో పోయటం వల్ల చక్రతీర్థ జలం అని పిలువబడింది. అక్కడ 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఆ తపస్సులకు వెచ్చుకుని శివుడు ప్రత్యక్షమై అహో ఏమి తపస్సు అని తలెలా ఊపాడు. ఊపగానే చెవికి ఉన్నటువంటి దుద్దు ఊడెక్కడ పడింది. ఈ దుద్దుని సంస్కృతంలో కర్ణిక అంటారు. దానికి మణులు తాపడం చేయబడి ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఆ మణికర్ణిక పడడం వల్ల మణికర్ణిక తీర్థము ఘట్టం అని పేరు వచ్చింది. ఎప్పుడు కూడా మణికర్ణిక దగ్గర విష్ణువు తపస్సు చేసి చక్రంతో తగిన చక్రతీర్థం ఉంటుంది. అందులోనే ఆయన శ్రమజలం నింపాడు ఒకప్పుడు, ఇప్పుడు గంగాజలం అందులో చేరింది. అంటే ఆయన విష్ణు ఎంత తపస్సు చేశాడో ఆలోచించండి. అప్పుడు ఆ తపస్సునికి వెచ్చుకుని నీవు ఏ పనిరా సక్రమంగా నిర్వహిస్తావు, నిర్వహించే బాధ్యత నీది, నిన్ను అందరూ పూజిస్తారు, నా దగ్గరకు వచ్చేవారంతా నిన్ను చూడవలసిందే, నీకు ఈ రోజు నుంచి బిందు మాధవుడు అనే పేరు పెడుతున్నాను అని మాధవుడిగా ఓ పక్కన పెట్టాడు. ఈ బిందు మాధవుడు ఎవరిని ఆవహిస్తే వాళ్ళు కార్యక్రమం తలపెడితే ఆ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. ఆ బిందు మాధవుడు ఆవహించడం వల్ల దర్శన శర్మ గారు ఇక్కడ తయారయ్యారు. ఆయన బిందు మాధవుడు, ఈయన కూడా వెంకటరమణ శర్మ. అందువల్ల బిందు మాధవుడి యొక్క శక్తి లేకపోతే ఇంత భవనాన్ని నిర్మాణం చేయడానికి 10 మందిని ఓ చోటకి చేర్చడం అసంభవం అవుతుంది. ఎందుకంటే కలియుగంలో ఒక్క వ్యక్తి ఏ పని చేయలేడు కదా. కలవు సంఖ్యే శక్తి, కలియుగమునందు సంఘములోనే శక్తి ఉంటుంది. అంటే 10 మంది కలిసి ఉంటే ఆ పని బాగా అవుతుంది, విడిపోతే ఏ పని సాధించలేము. దురదృష్టవశాత్తు ఇవాళ మన సనాతన ధర్మంలో విభజించి పాలించేవాడు ఎక్కువైపోయారు. ఎవరి మతం వాడిదే, నా పీఠం నాది, ఈ పీఠం వాడు వాడిని తిట్టా, వాడు వీడిని తిట్టా, ఈ మధ్యలో తగాదా పెట్టి ఆనందం పొంది తద్వారా ధర్మాన్ని నాశనం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. లేకపోతే ఏంటండి, భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి తురక మతాన్ని, కిరస్థానం మతాన్ని ప్రోత్సహిస్తూ మన ధర్మాన్ని పోటీ చేసుకోవటువంటి కర్మ. కాకపోతే ఈ మధ్యన ఎవడో గాని వాడోడు తురకాళ్ళ మీద నామాలు రాసి తురకాడితో యజ్ఞం చేయిస్తున్నట్ట. తురక యజ్ఞం ఏమిటది? ఇలాంటి వాళ్ళంతా నరకానికి పోయేటటువంటి వాళ్ళు, పరమ దుర్మార్గులు, వీళ్ళంతా ఏదో పాపం వల్ల పుట్టినటువంటి వాళ్ళు. ఇటువంటి సమయములో ఇన్ని రకాలటువంటి వాళ్ళని ఎదుర్కొంటూ సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి ఈ బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. బ్రహ్మానంద తీర్థస్వామి వారి కుమారుడు ఒక పక్కన, వీరు ఏమవుతారు, నటరాయ శర్మ గారు, అలాగే వెంకటరమణ శర్మ గారి కార్యదీక్ష, దక్షత, ఇవన్నీ కలిసి ఈ స్థాయికి తీసుకొచ్చేప్పుడే కలియుగంలో కార్యక్రమం మొదలు పెట్టడం అంత తేలిక కాదు. మొదలు పెడితే అది కొనసాగించడం ఇంకా కష్టం. మహానుభావులు కార్యక్రమంలోకి దిగే ముందే ఈ పని చెయ్యగలవా లేదా అని ఆలోచించి దిగుతారు. దిగాక ప్రాణం పోయినా వెనక్కి రారు. అటువంటి వాళ్ళని ఏమంటారనమాట, ఉత్తములు అంటారనమాట. అలా ఉత్తమ స్థాయికి చెందారు. దాదాపు ఇంకొక 2-3 నెలలు ఇది పూర్తవబోతున్నది. ఇప్పుడు కలియుగంలో పూర్వం లక్షల్లోనూ వేలల్లోనూ ఉండేది. మా చిన్నప్పుడు మేము చిన్న ఇల్లు కట్టుకుంటున్న రోజులు, మా యవ్వనంలో 10,000కు ఒక స్లాబ్ వచ్చింది. 150 గజాల స్థలంలో మా పక్కింటి ఆయన 10,000కి స్లాబ్ వేసాడంటే 10,000 పట్టింది ఆ స్లాబ్ కన్నాం. ఇప్పుడు స్లాబ్ 10,000 కాదు, 10 లక్షల్లోకి వెళ్ళింది. ఏది నేను చెప్పేది చిన్నది. ఇంకా కాస్త ఇలాంటి భవనాలకు వస్తే స్లాబుకి 1 కోటి అని పేరు పెట్టారు. ఒక కార్యక్రమం మొదలు ఒక 5-6 కోట్లతో మొదలు పెడదామంటే అయ్యాక 5-6 కోట్లు అనుకుంటే 7 కోట్లు అయిపోతుంది క్రమం. అయినప్పటికీ దైవానుగ్రహంతో మీ కార్యదీక్ష దక్షతకి ఈ గురువుల ఆశీస్సులు ఉంటాయి. ఎలాగో ఇక్కడ ఉన్నటువంటి పరివార సమేత విశ్వనాథుని అనుగ్రహం ఉన్నది.
సందేహం లేకుండా పూర్తవుతుంది, దిగ్విజయం అవుతుంది, నిరంతరాయంగా కార్యక్రమాలు జరుగుతాయి. మహానుభావులు ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర పీఠాధిపతి అయిన జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థస్వామి వారు కూడా మనల్ని అనుగ్రహించారు, ఆశీర్వదించారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్త భక్తులు కూడా ఎంతో ప్రేమతో ఆశీర్వదిస్తారు. కనుక ఈ కార్యక్రమం అయి తీరుతుంది శీఘ్రకాలంలో. ఆ ఆవిష్కరణ సభలో మళ్ళీ నేను వస్తాను, తప్పకుండా రావాలి గురువు. పైగా దీని పేరే బ్రహ్మస్వం. అవునండి, స్వ అనే దానికి తనకి చెందినది, బ్రహ్మస్వం అంటే బ్రాహ్మణునికి చెందినది. బ్రహ్మస్వం అంటే బ్రాహ్మణుని ధనము, వ్యవహారార్థం. ఈ మాట భాగవతంలో దశమ స్కంధంలో వాడేటండి. శ్రీకృష్ణ పరమాత్ముడు మృగమహారాజు చరిత్రలో బ్రహ్మస్వం చాలా ఆశ్చర్యకరమైనది, గొప్పది. బ్రహ్మ సంపద అభివృద్ధి చెందుతుంది, దాని జోలికి ఎవరిలో వెళ్ళి అపహరిస్తే వాళ్ళు ఎందుకు పనికిరారని చెప్పారు. అందువల్ల ఇది చాలా గొప్పగా అభివృద్ధి పొందడమే కాకుండా స్థిరంగా ఉంటుంది, ఎన్నో కార్యక్రమాలకు నిలయం అవుతుంది అని మరొకసారి మంగళాశాసనం చేస్తూ, ఇంకా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో, పూరి కార్యక్రమాల్లో పాల్గొని ఈ వంతుగా మీరు సహకరించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. గురుదేవుల అద్భుతమైనటువంటి కాశీతో పాటు ఇలాంటి భవనాల ఆవశ్యకత, దాని వెనకాల ఉండేటువంటి శ్రమను వారు ఎన్నో చోట్ల ఎన్నో ఇటువంటి ధార్మిక భవనాలు నిర్మిస్తున్నారు కనుక వారు ఎంతో దిశానిర్దేశం చేశారు. వారి సమయంగా అష్టాంగ పరిణామాలను భవిష్యత్తులో ఎక్కువ భాగము ఈ బ్రహ్మోత్సవ భవనం, సత్సంగ భవనంలోనే జరగాలి. అన్ని కూడా వైభవంగా గురువు గారికి అద్భుతమైనటువంటి ఏ అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి బ్రహ్మోత్సవ భవనం సదా సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరము మీ ద్వారానే మొదలైంది కాశీ తెలుగు సంగమం, అది కూడా కొనసాగాలని, దాంతో పాటుగా ప్రతి సంవత్సరము విశేషమైన సత్సంగాలు తమరివి ఇక్కడ జరగాలని ప్రార్థిస్తూ, అందుకు అనువైనటువంటి మాకు అనుగ్రహాన్ని అందించాల్సిందిగా జగద్గురువులకు, మహాత్ములకు, అదేవిధంగా అన్నపూర్ణ విశాలాక్షి సమేత ప్రార్థిస్తూ గురువు గారిని బ్రహ్మోత్సవ భవనం ట్రస్ట్ పక్షాన